హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు స్టవ్ పైన పాలు పెట్టేసుకొని ఒక కాఫీ ప్యాకెట్ని ఒక ప్లేట్లో, ఇలాంటి ప్లేట్లో యాడ్ చేసుకోండి. అండ్ మీకు తగినంత షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో లైట్ అంటే కొంచెం గోరువెచ్చగా అయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి గాయ్స్. ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలి అని అనుకుంటే మీరు ఎక్కువ కాఫీ పౌడర్ అండ్ షుగర్ని యాడ్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేసేసుకొని మీకు ఎప్పుడైనా కాఫీ తాగాల్సినప్పుడు దాన్ని తీసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఇంట్లో చాయ్ జాలి ఉంటుంది కదా, సో దాంతో ఇలా బాగా మిక్స్ చేయండి. మీరు మిక్స్ చేస్తూ ఉంటే అది థిక్గా మారుతుంది. కాఫీ పౌడర్ థిక్గా మారుతుంది, చూసారు కదా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. మీరు ఎక్కువ చేసేసి పెట్టుకున్నా సరే మీకు కావాల్సినప్పుడు ఒక పాలు వెయిట్ చేసుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇన్స్టెంట్గా కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఇది ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది గైస్. చూసారా ఎంత థిక్గా మారిందో. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాగిన పాలని మనం కప్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ని కప్లో యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్న కాఫీ పౌడర్ని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత థిక్ అయిందో. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ కాఫీ లవర్స్కి మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీ థిక్ కాఫీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇంట్లోనే. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మేము డెఫినెట్గా వీడియో అప్లోడ్ చేస్తాము మా నెక్స్ట్ వీడియోలో. మీరు కూడా ఎవరైనా ఇంటికి వచ్చిన గెస్ట్కి కాఫీ ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఇది డెఫినెట్గా ట్రై చేయండి. వాళ్ళకి బాగా నచ్చుతుంది అండ్ ఈజీగా అయిపోతుంది కాఫీ అనేది కూడా. బై గైస్.